ఇవాళ ఏమైందంటే ఇది ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇది ఇవాళది కాదు, ఆల్మోస్ట్ ఒక 10 days కంటే ఎక్కువైంది. బట్ ఇవాళ నేను చేస్తా ఉన్నాను. సారీ ఫర్ లిటిల్ డిలే. కొత్త ప్రొఫెషనల్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల కొంత డిలే అవుతుంటుంది. నేను ఐఎమ్ నాట్ ఎ ఫుల్ టైమ్ జర్నలిస్ట్, బట్ లైక్ ఐ వుడ్ లైక్ టు డూ వాట్ ఎవర్ లైక్ ఐ ప్రిఫర్ లైక్ టు డూ విచ్ ఇస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద నేషన్. మనం చదువుకున్న వాళ్ళము, దేశానికి ఎంతో కొంత ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం, రైట్? సో ఇవాళ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ట్విట్టర్ ని మన ఇండియాలో బ్లాక్ చేసింది. ఎంతసేపు అంటే ఒక గంట సేపే, దానికే పెద్ద హడావిడి అయిపోయింది. మరి బ్లాక్ చేసింది ఎవరు అంటే, ఇండియన్ గవర్నమెంట్ టోల్డ్ ఎక్స్ విచ్ ఇస్ ట్విట్టర్, రైట్? ట్విట్టర్ కి ఏం చెప్పారంటే, మీరు ఈ రివ్యూటర్స్ ని బ్లాక్ చేయండి అని చెప్పారు. సరే అని చెప్పి వీళ్ళు బ్లాక్ చేశారు. వాళ్ళు ఒక్కలేదే బ్లాక్ చేసినట్టే లేదు, దాంతో పాటు ఒక 2300 మిగతా అకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. ఒక గంట సేపటి తర్వాత రివ్యూటర్స్ ది అది కంప్లైంట్ కొంచెం పెద్దగా సీరియస్ గా అవుతుంది అనగానే మళ్ళీ రిలీజ్ చేసేసారు. అయితే దీన్ని ఎందుకు చేసిండ్రు ఈ మాట అంటే, సెక్షన్ 69 ఆఫ్ ఐటీ రూల్స్ వాట్ ఇట్ సేస్ ఈజ్, ఎవరెవరైతే దేశానికి ఈ సావర్నిటీకి కొంత వ్యతిరేకంగా మన పని జరుగుతుంది అని అనుకున్నప్పుడు తీసేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే వాళ్ళని బ్లాక్ చేయాలనేది ఒక ఈ సెక్షన్ 16 అని చెప్తూ ఉంటుంది. అయితే ఇది ఏం చేసిండ్రు అంటే, ఫ్లైట్ ఉంది కదా అహ్మదాబాద్ లో కూలిపోయిన ఫ్లైట్, దాని మీద రివ్యూటర్స్ వాళ్ళు కొంత ఎక్కువ ప్రయత్నాలు చేసిండ్రు కనుక వాళ్ళని బ్లాక్ చేసిండ్రు. అయితే ఏంటి ఒక్కసారి చూడండి ప్రజలారా, ఇగో ఎక్స్ సేస్ గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్ బ్లాకింగ్ ఆఫ్ రివ్యూటర్స్ హ్యాండిల్, రైట్? అంటే ఇది ఈ రివ్యూటర్స్ అనేది మీకు చెప్పినాను కదా ఇందాక, ఇది ఒక బ్రిటిష్ కంపెనీ విచ్ కవర్స్ లాట్ ఆఫ్ న్యూస్. యాక్చువల్లీ ఈ ప్రపంచంలో చాలా న్యూస్ కవర్ చేస్తే ఒక గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ అనమాట. ఇది ఎప్పుడు బ్లాక్, ఇది చూడండి July 3rd నాడు అయింది. కానీ ఐటీ మినిస్టర్ ఏం చెప్తారంటే, హీ సెడ్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఫర్ దిస్, ఇది మనం ఏం చేయలేదు అన్నట్టే చెప్తా ఉన్నారు. అయితే ఇంకా కొంచెం కిందికి వచ్చి చూద్దాము. ఎండెడ్ ఫర్మ్ టు బ్లాక్ యాక్సెస్ టు హ్యాండిల్స్ న్యూస్ ఏజెన్సీ, ఈ న్యూస్ ఏజెన్సీ. తర్వాత ఇంకొకటి చూడండి, దీంతో పాటుగా ఆర్డర్ టు బ్లాక్ 2355, ఇది ఎన్నడు మళ్ళీ ఇది కూడా చూడండి, దిస్ ఇస్ ఆల్సో ఆన్ July 3rd. అంటే ఇన్ని ట్విట్టర్ అకౌంట్ అని బ్లాక్ చేసిండ్రు గవర్నమెంట్ అనమాట. ఎందుకు అంటే మరి బ్లాక్ చేయాల్సి వచ్చింది. అయితే ట్విట్టర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి మేము చేసేది మేము చేసినాము, కానీ లీగల్ గా మీరు వెళ్ళొచ్చు ముందుకి, మేము దానికి సపోర్ట్ చేస్తాం, కానీ మాకున్న సందర్భం మాత్రం ఇది ఒకటే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేసారు అనమాట. పబ్లిక్ ఏం చెప్తా ఉందంటే, సావర్నిటీని దెబ్బతీస్తుండ్రు అని చెప్పారు కదా. అయితే నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ, ఇప్పుడు సావర్నిటీని దెబ్బతీస్తారు కదా, మరి అట్లాంటప్పుడు ఒక గంట సేపుకి ఎందుకు బ్లాక్ చేసిండండి? అది మన బ్లాక్ ఇప్పుడు దేశానికి నష్టం అని అన్నప్పుడు మొత్తం చేయాలి, అంతేనా? అంతేగాని ఒక గంట సేపు చేసి మళ్ళీ ఒప్పుకోవడం అంటే మ్యాచ్ అవ్వట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకు ఏమన్నా వేరే ఉంటే ఉండొచ్చు. ఇది ఒకటి క్వశ్చన్. అయితే ఇది ఒక రివ్యూటర్స్ మీద జరిగిందా, మరి మిగతా న్యూస్ ఏజెన్సీ పైన జరగలేదా ఇండియా అంటే, అది కూడా చూపిస్తా చూడండి ప్రజలారా. జస్ట్ లుక్ డౌన్. ఇదేంది, ఇది గ్లోబల్ అఫైర్స్ ఆఫ్ ట్విట్టర్ వాళ్ళ గ్లోబల్ అఫైర్స్ ఇది చెప్పిన మాట, ఇది బ్లాక్ చేయడానికి. తర్వాత ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఒక కార్టూనిస్ట్ అనమాట, ఇక్కడ మధ్యప్రదేశ్ లో. ఈయన కార్టూనిస్ట్ ఏం చేసినంటే, కొంత ఒక కార్టూన్ గీసిండ్రు మోడీ గారి పైన, ఆర్ఎస్ఎస్ పైన ఒక చిన్న కార్టూన్ గీస్తే, ఈయనకి చూడండి ఇది అన్నిటికంటే దారుణమైన పని ఏంటంటే, ఈయనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు, విజయ్ జోషి గారని. ఈయన కేసు ఫైల్ చేస్తే ఈయనకు బెయిల్ ఇవ్వలేదు. మన ఇండియాలో బెయిల్ ఇవ్వకపోవడం అనేది కొంత మరి కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపిస్ట్లకే బెయిల్ వస్తూ ఉంటాయి, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు 10 సార్లు, ఎన్నో సార్లు వస్తూ ఉంటాయి ఇట్లా. మరి అట్లాంటి వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఒక కార్టూనిస్ట్ ని ఇంత బ్లాక్ చేయడం, అది ఎంతవరకు సమంజసం మరి నాకైతే అర్థం కాలేదు. సరే, ఈయన నొక్కైందే ఇట్లా అంటే, ఇగో ఇది చూడండి, వికట ఆనంద్ అని ఒకటి ఉంటది. ఇది ఒక తమిళ్ న్యూస్ పేపర్, ఆల్మోస్ట్ ఒక 96-year-old తమిళ్ న్యూస్ ఏజెన్సీ, ఆనంద వికట. వీళ్ళు ఏం చేసినంటే, అప్పట్లో ట్రంప్ కొత్తగా ఎలక్ట్ అయినప్పుడు ఏమైందంటే, మన వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారో వాళ్ళని ఇట్లా సంఖ్యలతో పాటు బంధించి ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసినాడు వాళ్ళ ఫ్లైట్లలో. చేసినప్పుడు ఇట్లా సంఖ్యలు వేసి చేసినందుకు వికట ఆనంద్ ఏం చేసినట్టే, ఇట్లాంటి కార్టూన్ వేసి ఏం చేసినట్టే, వీళ్ళ న్యూస్ పేపర్ ఏజెన్సీని కొద్దిసేపు వాళ్ళ వెబ్సైట్ ని బ్లాక్ చేసి, కొద్దిసేపు అని కాదు అట్లా కొంత సమయానికి, అంటే వీళ్ళ వెబ్సైట్ ని బ్లాక్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ అయిందనే తర్వాత సంగతి. కానీ ఇది ఇక్కడనే అయిపోయిందా అంటే ఇట్లా అయిపోలేదు. మళ్ళీ ఒక్కసారి కిందికి వచ్చి చూద్దాము. ఈయన గుజరాత్ సమాచార్ అని ఒక న్యూస్ పేపర్ ఉంటది, దీని పేరు బాహుబలి షా గారని, ఇంకా శ్రేయనేష్ అని ఉంటారు. వీళ్ళ దాని మీద ఏం జరిగిందంటే ఈడి దాడి. ఇక తెలుసు కదా మనకి ఈడి దాడి ఎట్లుంటుందో. ఈడి దాడి చేసి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 5000 కేసులు అల్లు ఉంటే ఓ 200 కేసులే కన్విక్ట్ అయినాయి. అంటే మన రేషియో ఇక అసలు 1% కంటే తక్కువ ఉందన్నమాట ఈడీ కన్విక్షన్ రేషియో. ఇంత దరిద్రంగా తయారైంది. అయితే ఈ ఈడీ కన్విక్షన్ రేషియో ఇట్లుందా ఇంకొకసారి చూద్దాము. ఇగో
రవీష్ కుమార్ ఒక ఆయన చాలా ఫేమస్ జర్నలిస్ట్. ఇంకా యూజువల్ గా హిందీ టాపిక్స్ హిందీ మీద ఎక్కువ చేస్తూ ఉంటాడు. అయితే ఈయన ఏం చెప్తారంటే ఈడీ హ్యాస్ సెంట్ మోర్ లీడర్స్ టు బీజేపీ దాన్ సెండింగ్ టు జైల్. అంటే ఈడీ ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేసింది అనుకోండి, ఏం చేయాలి, వీళ్ళను జైలుకి పంపించాలి. వీళ్ళని జైలుకి పంపిస్తలేదు ఈడీ, వీళ్ళని బీజేపీకి పంపిస్తుంది. ఇగో ఇట్లా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. అజిత్ పవార్ ని కేసు ఫైల్ చేయగానే అజిత్ పవార్ తీసుకుపోయి చక్కగా బీజేపీలో చేయనుడు, ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. దేనికి అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. ఇగో ఇట్లున్నది ఇన్ ద సిచ్యువేషన్. అయితే ఏం చెప్పినంటే ఈడీ షుడ్ చేంజ్ ఇట్స్ నేమ్ టు బీజేపీ, దిస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ అని చెప్పి ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఇక్కడే అయిపోయినాయా మరి ఒక న్యూస్ ఏజెన్సీలు ఈడీ దాడులు ఇక్కడే, అంటే ఇక్కడే మొత్తం అయిపోతుందా అంటే ప్రజల ఒకటి చదువుకున్న వాళ్ళం అందరం కూడా కొంత ముందుకు తీసుకెళ్లాలి దేశాన్ని. మన వంతు ప్రయత్నంగా మనం చేయాలి. కనీసం ఒక ఎక్కడనో ఒక లైక్, ఒక చిన్న కమెంట్, మనం దాన్ని రూడ్ గా పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇట్లా ఆలోచించండి అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను చూడండి, ప్రజల కన్నా బ్యూరోక్రాట్స్ కన్నా పొలిటీషియన్సే మంచి వాళ్ళు. మాట చెప్తా ఉన్నాను చూడండి. మెజారిటీ ఇప్పుడు మీరు ఒక 100 మంది పొలిటీషియన్లు తీసుకొని ఒక 1,00,000 మందిని తీసుకుంటే ఈ 1,00,000 మందిలోనే ఎక్కువ మంది డర్టీ పిక్స్ వెళ్తారు. ఎందుకంటే వీళ్ళనే ఎక్కువ దరిద్రం జనాలు ఉంటారు. మామూలుగా పొలిటీషియన్స్ ఇంతకంటే బెటర్గా వెళ్తా ఉంటారు. అయితే కానీ ఏంటంటే వాళ్ళని క్వశ్చన్ రైజ్ చేసి ఇప్పుడు ప్రజలకు ఏం కావాలనో అది చెప్పుకోగలిగితే ఐ థింక్ వీ కెన్ చేంజ్ ఎ గుడ్ గవర్నెన్స్. లేకుంటే ఏమైతే ఉంటుందంటే ఇక అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడు లేరు, వాళ్ళే ఇక వాళ్ళు ఏదో వెళ్తా ఉంటారు వాళ్ళు. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పొలిటీషియన్స్ ఆర్ మచ్ బెటర్. ఎందుకంటే మనమే వాళ్ళని ఎంచుకుంటున్నాము, ప్లస్ మనమే వాళ్ళతో పని చేయించాలి కూడా. ఈ కాన్సెప్ట్ మనకు ఉండాలి. మరి మనకి ఎంతవరకు ఉంది అని అంటే ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇటు ఏమైందంటే మనకు జ్యుడిషియరీ మీద కూడా కంట్రోల్ ఉందా అని అంటే క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్. మామూలుగా ఇప్పుడు మనకు కొలీజియం నచ్చదు. ఎందుకు నచ్చదు కొలీజియం అంటే వీళ్ళు కొలీజియం వాళ్ళు ఒక సిస్టమ్ పనిచేస్తుంది. కొలీజియంలో ఏం సిస్టమ్ పనిచేస్తుంది అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇంకొక 4 జడ్జిలు అనమాట, సుప్రీంకోర్టు జడ్జిలు, వీళ్ళు 5 కలిసి కొలీజియం అనేది ఏర్పాటు చేసి వీళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళకి ఎవరిని కావాలో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు, ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తా అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడమో రిజెక్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కొలీజియం మొత్తం కరెక్ట్ అంటే అసలు మొత్తం కరెక్ట్ కానే కాదు కొలీజియం. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఎందుకంటే వీళ్ళు ఎవరిని చూజ్ చేస్తున్నారు, ఏం చూజ్ చేస్తున్నారు అనేది వీళ్ళకు మాత్రమే పర్టైన్. అది ఇట్ ఈస్ నాట్ పర్టైన్ టు ద పబ్లిక్ వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇది చాలా తప్పు టు బిగిన్ విత్. సరే వీళ్ళు ఏదో కొన్ని ఏమైనా మంచి పనులు చేస్తున్నారు అన్నప్పుడు మరి ఇక పంపిస్తే బాగుంటది కదా అంటే ప్రభుత్వం దానికి ఇంకో విధానం ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నా అంటే గవర్నమెంట్స్ వర్షన్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్. అంటే ఇది ఎవరు యాక్చువల్లీ వీళ్ళు ఎంత ప్రశాంత్ భూషణ్ కొంతమంది ఉన్నట్టున్నారు, అన్నా రాజా, తర్వాత బీనాల్, వీళ్ళంతా ఏంటంటే కొంత సోషల్ యాక్టివిస్టులు, కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కొంత జర్నలిజం, ఇట్లా సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. జూలై 8 నాడు ఈ మాట చెప్పేసి అంటే ఏమైంది ఇక్కడ అంటే చూడండి, campaign for judicial accountability and reform notes with deep disappointment of the recent withdrawal of consent of Miss Shweteshri Mujumdar and Rajesh Datta. వీళ్ళిద్దరిని ఏం చేసినంటే అసలు హైకోర్టుకి వీళ్ళిద్దరిని కొలీజియం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఫార్వర్డ్ చేసిన లెటర్. వీళ్ళు ఒక సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వీళ్ళిద్దరిని టాపిక్ ఇట్నే పెండింగ్ లో ఉంచింది ప్రభుత్వం. ఉంచేసిన తర్వాత వీళ్ళిద్దరు ఏమనుకున్నట్టు ఇక మాకు అవసరం లేదు, మేము విడ్రా అవుతాం, ఇది మాతో అయ్యే పని కాదు, మాకు వీళ్ళు చేస్తలేరు అని చెప్పి చెప్పారు. ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ అకౌంటబిలిటీ ఆఫ్ ఎవరిది అంటే కొలీజియంది. ఈ కొలీజియం అనేది ఇప్పుడు మనకంటే చెప్పినాను కదా, సుప్రీంకోర్టు ఒక్క చీఫ్ జస్టిస్ ప్లస్ ఇంకో 4 జడ్జిలు కలిపి ఎంచుకునే పద్ధతిని కొలీజియం అంటారు. వీళ్ళు ఫస్ట్ ఓపెన్ గా ఉండాలి. ఇది లేదు, వీళ్ళ దగ్గర లేదే అంటే అసలు గవర్నెన్స్ దగ్గర ఇంకా అంతకన్నా ఉంటుంది. సో ఈ 2 పద్ధతుల వల్ల ప్రజలకు నష్టం, కానీ గవర్నెన్స్ అది నడుస్తూ ఉంటది, అట్లాగే కొలీజియం కూడా వీళ్ళ పద్ధతి వీళ్ళు నడుస్తూ ఉంటది. వాళ్ళకేం నష్టం లేదు కదా, మనకు కదా, ప్రజలకు కదా నష్టం వచ్చేది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి సందర్భాల్ని మనం కొంత క్వశ్చన్ రేజ్ చేస్తే బాగుంటది. మరి క్వశ్చన్ రేజ్ చేస్తే అంత బాగుంటుందా, అంత అందరం ఓకే ఉంటామా అంటే లేదు. దీనికి ఉండే రీపర్కషన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఒక మంచి వ్యక్తి రాసుకొచ్చింది చూడండి, ఒక అతను, ఇది నేను ట్విట్టర్లోకి వెళ్ళి తీసుకొని ఇక్కడ పోస్ట్ చేసిన, మీకు చూపిస్తాను చూడండి. ఇగో శ్రీవత్స అని చెప్పి ఒకనే రాసుకొచ్చిండు. విడిచిగోల్పోయిందని మనం ఇక్కడ అడిగినాం అనుకో, వాళ్ళు ఏమంటారంటే గ్లోబల్ టూల్ కిట్. ఈ గ్లోబల్ టూల్ కిట్ అంటే ఏంటంటే ఇక వీళ్ళు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చాలా ఎట్లా పడితే అట్లా ప్రొపగండా చేసే వాళ్ళను అట్లా అంటారు. ఇది చూడంండి, కరప్షన్లు జరుగుతున్నాయి, రోడ్ పైన అటు ఇట్లా జరుగుతున్నాయి, గార్బేజ్ అంతా నష్టం జరుగుతుంది, ఇల్లులకి ఇట్లా జరుగుతున్నాయి అంటే ఇగో లుటెన్స్ లాబీ అంటే ఏంటంటే హై అండ్ ప్లేస్ ఇన్ ఢిల్లీలో ఏంటంటే వీళ్ళు ఇంతకంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా కొంత లాబీ జరిగేది అనమాట వీళ్ళ త్రూ. ఇప్పుడు వీళ్ళకు కొత్త పేరు పట్టుకొచ్చి వీళ్ళని చేసిండ్రు. సరే అట్లా కాదు, మన డెమోక్రసీ పైన ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది, డెమోక్రసీ నడదామంటే అర్బన్ నక్సలైట్ లాంటి పేరు పెడతారు. ఎప్పుడన్నా ఎవరైనా ఫార్మర్స్ పైన మాట్లాడుతుండ్రు అంటే వాళ్ళని ఖలిస్తానీ అంటారు.
ఇంకా సెక్యులరిజం గురించి ఏమైనా హార్మోనిజం గురించి మాట్లాడితే పాకిస్తానీ అంటారు. ఎవడన్నా అన్ఎంప్లాయ్మెంట్, అరే అసలు ఉద్యోగాలు దొరుకుతలేవండి, అది ఉద్యోగాల కాడ బాగా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళని ఆందోళన జీవి అంటారు. ఇక ఈ ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నాం అంటే ఇక ట్యాక్స్లు కట్టి ఇబ్బంది అయిపోతుంది, మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడుతుంది అంటేనేమో వాళ్ళని తుగుడే గ్యాంగ్ అంటారు. సరే ఇట్లా కాదు, ఇగో అదాని అంతా వీళ్ళతో నష్టం జరుగుతుంది దేశానికి అంటే ఇది సొరోస్ గ్యాంగ్ అంటారు. ఇట్లా మనం ఏది చూసుకున్నా కూడా ఇక కొన్ని ఫారిన్ పాలసీస్ పైన ఏమన్నా మాట్లాడుతున్నాము అంటే ఈడో దేశద్రోహి అని. ఇక ఎట్లా పడితే అట్లా జనాలు ఎట్లా తయారైపోయారంటే మరి వీళ్ళంతా రాసేది ఎవరు అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. ప్రజలకు వాళ్ళ త్రూ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఫాలోవర్స్ని కానీ యూట్యూబ్ వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వీటన్నిటి త్రూ ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఎవడన్నా మాట్లాడినట్టే వాళ్ళని అది ఈ అర్బన్ నక్సలైట్, ఆందోళన జీవి ఇట్లాంటి రకరకాల పేర్లతోటి వాళ్ళను ఒక ట్రోలింగ్ చేయడం అన్నమాట. ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ దీనివల్ల దేశానికి ఏమైనా లాభం అంటే ప్రజలారా ఆలోచించుకోండి. టుడే ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్, రైట్? ఇవాళ ప్రపంచం ఏం ఆగిపోతలేదు, వీళ్ళు చేసినంత మాత్రం ప్రపంచం ఏం ఆగిపోదు, ప్రపంచం ఎప్పటికి ఇట్నే ఉంటుందని కూడా ఏం లేదు. మార్పులు చేర్పులు కాలక్రమేణా జరుగుతూనే ఉంటాయి. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూస్, కొంత కాగ్నిషన్ కనుక లేకుంటే ఏమైతే ఉంటుందంటే మనం ఇఫ్ యూ ఆర్ జస్ట్ క్యారీడ్ అవే విత్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, మన ఊరికి అట్లా ఏం ఆలోచన లేకుండా క్యారీడ్ అవే అయిపోయినాం అనుకో మిగతా వాళ్ళకి చెప్పేదాంతో, దేశానికి దానివల్ల నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆలోచన అంటే ఒక మూర్ఖపు ఆలోచన లేకుంటే పిచ్చి భక్తి అనేది దేశానికి పనికిరాదు. సో ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు క్వశ్చన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి. సో ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ మనం కొంత లిబరల్గా ఉండాలి, మనం జర్నలిజం వైపు కొంత లిబరల్గా ఉండాలి. ప్రభుత్వాన్ని మనకు వీలైనంత మట్టు కొంత ప్రశ్నించాలి, సాఫ్ట్ పద్ధతిలో ప్రశ్నిస్తే తప్పేం ఉండదు, ఎవరేం అనుకోరు. అర్థమైందా? సో అట్లా చేసుకుంటూ పోతే కనుక చదువుకున్న వ్యక్తుల్లాగా మనం దేశాన్ని మనమంతా ప్రయత్నం చేసినట్టయితుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.